నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా, మీ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే జూన్ నెల 2024 రాశి ఫలితాలు. మన సింహరాశి గురించి మాట్లాడబోతున్నాం. సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాము. సింహరాశి వాళ్ళకి కెరియర్ చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఇంక్రిమెంట్ రాలేదు, లేకపోతే ప్రమోషన్ రాలేదు, లేకపోతే గుర్తింపు రాలేదు కెరియర్ విషయంలో అన్నప్పుడు తప్పక ఈ నెల గుర్తింపు వస్తుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా చదువుకుంటున్నారు, ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారనే వాళ్ళందరికీ లాభాలే ఉంటాయి అన్నమాట. మనకి తెలుసు గురువు మూవ్ అయ్యారు. అలాగే ఈ నెల మనకి పంచకూటమి కూడా జరుగుతోంది, అదే వృషభంలో. అండ్ జూన్ 15 తర్వాత కొన్ని ప్లానెట్స్ ఏమో మూవ్ అవుతున్నాయి అన్నమాట. చాలా బాగుంటుంది అనే చెప్పాలి మనం. అలాగే సింహరాశి వాళ్ళు ఇప్పుడు కొత్తగా రిలేషన్షిప్లో ఉన్నా కానీ, లవ్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ, లేకపోతే పార్ట్నర్ వెతుకుతున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనే కనిపిస్తుంది అనమాట. ఈ నెల బాగుంటుందనే చెప్పాలి జూన్ 15 తర్వాత. అలాగే బిజినెస్లో కూడా చాలా విస్తరింపు అనేది అవుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా చాలా బాగుంటుంది. కానీ మనకి 7th శని ఉన్నారు కనుక సో పార్ట్నర్స్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఏంటి, లైఫ్ పార్ట్నర్స్ కానీ, లేకపోతే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్, ఎస్పెషలీ ఫ్యామిలీ విషయంలో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తాయి తప్పక, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన తరుణం అన్నమాట జూన్ నెల. అలాగే ట్రావెలింగ్ ఉంటుంది కానీ, ఎందుకంటే మనకి 8th రాహు ఉన్నాడు ఇక్కడ, 2nd హౌస్లో కూడా కేతు ఉన్నారు. సో కొన్ని ఇబ్బందులు అంటే శారీరకంగా కూడా అండ్ ఆల్సో కొంచెం కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు అనేవి తప్పవన్నమాట. అండ్ ఆల్సో కెరీర్ ఎందుకు బాగుంటుంది అంటున్నానంటే 10th మనకి గురువు మూవ్ అయ్యడం అంటే ఏంటి, మన రాశి వారిగా చూసినప్పుడు గోచారం మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే లాస్ట్ నెలే జూపిటర్ గురువు మూవ్ అయ్యారనమాట. సో అప్పటి నుంచి కెరియర్ బాగుంటుంది, విస్తరిస్తుందనే చెప్పాలి. అలాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మంత్ చాలా బాగుంటుంది, నెగ్గుతారు అన్నింటిలోనే చెప్పాలి. అండ్ ఆల్సో అందరి మన్నన పొందుతారనే చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే కొంచెం సెన్సిటివ్ ఎక్కడ అని చెప్తుంటే ఇందాక నుంచి నేను చెప్పేది ఏంటంటే హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే బంధుమిత్రులు కలయిక ఉంటుంది. అండ్ ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ స్థాన చలనం అనేది కనిపిస్తుంది. అంటే దేని మూలాన్ని, కెరియర్ మూలాన్ని, అంటే కెరియర్ విస్తరిస్తుంది కనుక అండ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కెరియర్ పరంగా స్థానచలనం అనేది ఈ ఊరు నుంచి ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, ప్రమోషన్ మీద కొంచెం వేరే దేశానికి వెళ్ళడం కానీ జరగడం అనేది ఉంటుందన్నమాట. ఈ నెల సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంది, లాభం వస్తుంది. ఎందుకంటే కెరియర్ అంటే గురువు బాగున్నారు కనుక అంత కెరియర్ పరంగా బాగుంటుంది. డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, సంపద వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కెరియర్లో ఏంటంటే వాళ్ళకి మంచి పొజిషన్కి వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో కెరియర్ అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి అంటే హెల్త్ దగ్గర వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు తప్పవు, ఎందుకంటే 2nd హౌస్ కేతు ఉన్నప్పుడు కొన్ని కలహాలు వస్తాయన్నమాట. పరిహారాలు తప్పక చేయాలి. అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ నెల ఇంకా చాలా బాగుంటుంది. అంటే కెరియర్ విషయం బాగుందని ఆల్రెడీ చెప్పాము కనుక ఈ నెల చాలా బాగుంది, స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు అనే చెప్పాలి. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ వెంచర్స్ అని ఇంకా విస్తరించాలి, కాంపిటీటర్స్ కన్నా మనం ఎక్కువ పైకి రావాలి అన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుందన్నమాట. అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. పాలిటిక్స్లో కూడా ఏంటంటే పాలిటిక్స్ ఇదే కెరియర్ అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ నెల. ఎస్పెషలీ కెరియర్ విషయంలో బాగా పైకి వస్తారు, బాగుంటుంది. అలాగే కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి హెల్త్, అలాగే ఏంటంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కాళ్ళ నొప్పులు అట్లాంటివి వస్తూ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి తెలుసు సంబంధించి ఇప్పుడు మనం ఇంకా వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అంటే ఏంటి, పొద్దున్న లేవగానే ఒక జపం చేసుకోవడం కానీ, లేకపోతే ఆ మెడిటేషన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొన్ని థాట్స్ కంట్రోల్లోకి వస్తాయి మనకి. అండ్ ఆల్సో ఏంటంటే పాజిటివిటీ మనకి కనిపిస్తుంది. సో దాని మూలాన్ని మనకి ఇంకా బాగుంటుంది, వచ్చే రోజులు కూడా ఇంకా బాగుంటాయి అన్నమాట. అలాగే దాంపత్య జీవితం అంటే కొత్తగా వెతుకుతున్నారు, కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల కొంచెం మంచి తరుణమే అనమాట.
చూసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తలో చెప్తున్నాం, ఎందుకంటే సెకండ్ కేతు ఏంటంటే దగ్గరికి వచ్చి కొన్ని తీసేస్తూ ఉంటుంది, అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుందని చెప్పాను కదా, తప్పక వీళ్ళు పుణ్యక్షేత్రాలు కానీ ధర్మక్షేత్రాలు కానీ సందర్శించే యోగం ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే విహారాలకు కానీ లేకపోతే లీవ్ మీద హాలిడేకి వెళ్ళడం కానీ ఇలాగ అక్కడ ఎంజాయ్ చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే డబ్బు ఖర్చు అనేది చాలా ఎక్కువే కనిపిస్తోంది. కెరీర్ విస్తరించినప్పుడు న్యాచురల్గాను మనం కొంటూ ఉంటాం కదా, సో గోల్డ్ కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పాలన్నమాట. పరిహారాల విషయానికి వస్తే ఏంటంటే తప్పక మనం సూర్యుడికి మనం చేసుకోవాలి, ఎందుకంటే సూర్యభగవానుడు మనకి ఇప్పుడు 11th హౌస్కి వస్తారు 15th తర్వాత. ఆయన బ్లెస్సింగ్ ఉంటే ఇంకేం కావాలి, ఎందుకంటే ఈ రాశికి అధిపతి కూడా ఆయనే కదా. సో ఆయన బ్లెస్సింగ్ కావాలి అంటే తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, అలాగే ఏంటంటే అర్ఘ్యం ఇవ్వడం కానీ సూర్యభగవానుడికి మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే మనం ప్లాంట్స్ నాటితే చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో దానికి రోజు నీళ్లు పోయడం కానీ కొంచెం సంరక్షణ చేయడం కానీ మంచిది. ఎక్కువ ప్లాంట్స్ నాటడం అనేది మంచిదన్నమాట. అలాగే ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం ఇవ్వడం, అన్నదానం మన చేత్తో చేయడం అనేది గొప్ప విషయం. చేత్తో చేసింది ఇవ్వడం మనం మంచిది, లేకపోతే కొని కూడా ఇవ్వచ్చు. వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక అన్నదానం చేయడం, ఎస్పెషల్లీ ఏంటంటే ఏదైనా ఒక స్వీట్, మనకి శనగపప్పుతో చేసిన స్వీట్ పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. తప్పక ఇవి పాటించి చూడండి, బాగుంటుంది. అలాగే కలర్స్ విషయానికి వస్తే మనం ఏంటంటే గోల్డ్ చెప్తాం, అలాగే ఆరెంజ్ కూడా చెప్తాం అన్నమాట. అండ్ ఇప్పుడు ఎల్లో కూడా కలుపుతున్నాం, ఎందుకంటే గురువు మంచి పొజిషన్లో ఉన్నారు. అది గురువారం వేసుకుంటే చాలా మంచిది. తప్పక ఇవన్నీ మీ వార్డ్రోబ్లో అంటే యాడ్ చేసి చూసుకోండి, బాగుంటుంది. అలాగే మీరు ఎక్కడున్న ఏ దేశంలో ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. మీ జాతక రీత్యా మీకు ఇంకా సొల్యూషన్, మంచి రెమెడీ కావాలి, మంచి సొల్యూషన్ కావాలి, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అన్నప్పుడు తప్పక కింద స్క్రోల్ అయ్యి వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదించండి. అలా చేసినప్పుడు ఏంటంటే చాట్ జీపీటీ వస్తుంది, దాంట్లో ఏంటంటే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ చేయాలి, ఎలా అపాయింట్మెంట్ సెట్ చేయాలి, ఏ రోజు దొరుకుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో మీకు ఏ దేశంలో ఉన్నా మనం ఏంటంటే అపాయింట్మెంట్ సెట్ చేసుకోవచ్చు, అలాగే మాట్లాడచ్చు. నాకు చాలామంది ఇప్పుడు సంప్రదిస్తున్నారు కూడాను. సో తప్పక సంప్రదించండి, కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్కి. అలాగే ఏంటంటే మనం ఆస్ట్రో క్యాంప్ అనేది సండే పెట్టున్నాం అనమాట. వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ ఆస్ట్రో క్యాంప్కి ఏంటంటే కొంచెం ఫ్రీ రిడక్షన్ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇది ఓన్లీ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకే, ఆన్లైన్ కన్సల్టేషన్కి కాదు. సో మీరు అది కూడా అవైల్ చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే ఈమెయిల్ ఐడికి కానీ తప్పక సంప్రదించండి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర మంచి పురోహితులు ఉన్నారు, అంటే ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ పురోహితులు ఉన్నారనమాట. సో మీకు స్పెషల్ పూజలు ఏమైనా చేయాలి అంటే టెంపుల్స్లో ఇప్పుడు త్రయంబకేశ్వర టెంపుల్ కానీ ఇలాంటి స్పెషల్ పూజలు, అంటే కాలసర్ప దోషం కానీ లేకపోతే రాహుకేతు పూజలు కానీ లేకపోతే మనకి పితృదోష నివారణి పూజలు కానీ నక్షత్ర శాంతి కానీ మృత్యుంజయ హోమం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా. అది జాతకరీత్యా మేము కూడా చెప్తాము. మీరు చేయించుకోవాలి, విడిగా చేయించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు సంకల్పం కూడా ఏంటంటే వాట్సాప్లో తీసుకోవచ్చు. ప్రసాదం అనేది మీకు అందివ్వడం అనేది జరుగుతుందన్నమాట. కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి తప్పక సంప్రదించండి. అలాగే నాది కాంటాక్ట్ డీటెయిల్స్ నా వెబ్సైట్లో ఉంటుంది, అక్కడ కూడా సంప్రదించవచ్చు. సో మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయాలి, నాతో మాట్లాడాలి, లేకపోతే ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్, ఇట్ ఈస్ ఓన్లీ వాట్సాప్ నెంబర్, వాట్సాపే ఉంటుందన్నమాట. వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. అలాగే మెయిల్ కూడా చేయొచ్చు, నా వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.